నిజం చెప్తా నా కూతురు గుర్తుకొచ్చేవాళ్ళ నాకు చెల్లెలు వెళ్ళి ఇంత అన్యాయం చేస్తావా? మాట్లాడమే మంగమ్మ. మంగమ్మ ఏమిటన్నా? మంగమ్మ ఏమిటి? మంగమ్మ నాకు సమాధానం చెప్పలేకపోయావా? మంగమ్మ నాకు సమాధానం చెప్పలేకే వెళ్ళిపోయావా? అబ్బా దేవుడా, నేనేం పాపం చేశాను లక్ష్మిని నా కాకుండా చేశావు? ఇంతకంటే ఏ అన్యాయం చేయగలవు? తప్పు దేవుణ్ణి అలా అనకూడదు, కళ్ళు పోతాయి. లక్ష్మికి అలా రాసిపెట్టుంది, అలా జరిగింది. కానీ చిన్న సంగతి, నేను తెలుగు తక్కువ దద్దమనని మా అత్తయ్య అంటూ ఉండేది. అది నిజంగా నిజం. లక్ష్మిని ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రేమిస్తాను, చెల్లెలుగా ప్రేమిస్తాను. ఆమె కష్టాలు గలకుండా కాపాడుకుంటాను. మాట తప్పనని ప్రమాణం చేస్తున్నాను. ఇదిగో ఒట్టేస్తున్నాను. నమస్కారం. దండించడం, దురలవాట్లను సరిదిద్దడం అనే ఉద్దేశంతో ఈ ముద్దాయికి 3 మాసములు సామాన్య శిక్ష విధించడం. లక్ష్మి, ఏమిటమ్మా ఇది? ఎప్పుడు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా? రామ్మ భోంచేదు గాని. నాకొద్దొదిన, నువ్వు వెళ్ళి భోంచే. నువ్వు తినకపోతే నేను ఎలా తింటాను? రామ్మ. ఏమండి, ఎక్కడికి పెడుతున్నారు? అడిగావు, పోయే పని అయినట్టే. ఈ మధ్య వసూళ్ళు ఆగిపోయాయి, వీధుల దాకా వెళ్ళొస్తా. ఇల్లు జాగ్రత్త. ఇదిగో కాస్త ఆగండి. వీటికి ధైర్యం చెప్పి భోంచేయమని చెప్పండి. ఏమిటి నేను ధైర్యం? ఒకళ్ళని భోంచేయమని చెప్పే ధైర్యం మనకి ఎప్పుడు లేదు. పర్వాలేదు, ఉపవాసాలు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. వస్తాను. ఊరుకో బావా, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పోక ఎల్లకాలం ఉట్టుగట్టు ఊరెగుతారా? పైగా గోపయ్య మావయ్య చాలా అదృష్టవంతుడు, నీ చేతుల్లో పోయాడు. అందుకు కాదు శంకరం నేను నడవడం. మరి నీ ఉన్నందుగా? నువ్వు ఉన్నందువల్ల నాకేం కష్టం శంకరం. మరి పోయేవాడు ఊరికే పోయాడా? ఆ లక్ష్మీపారం ఒకటి నా నెత్తి నెచ్చిపోయాడే. ఓహో బావా, నువ్వేం విచారించక, లక్ష్మీ భారం అంతా నేను చూసుకుంటాను. నువ్వు కులాసాగా ఉండు. ఊరుకో శంకరం, వేళాకోళం వాడకు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే పోషించేవాడివేమో గాని ఇప్పుడు నీకేం పట్టింది చెప్పు. ఓహోహో, ఎంత తెలుగు తక్కువగా మాట్లాడుతున్నావు బావా. లక్ష్మి నీకేగా చెల్లెలు, ఈ రోజు మొదకు నాకు కూడా చెల్లులే. ఏమిటేమిటేమిటి, నీకు చెల్లెలా? అవును. అయితే లోపల ఏడుస్తుంది, పోయి ఓదార్చు. ఏడుస్తుందా? లక్ష్మి, లక్ష్మి ఎందుకమ్మా ఏడుస్తావు? సంతోషంగా ఉండాలి. రేపు రఘుబాబు వస్తున్నాడుగా. నిజం అన్నయ్య? అవునమ్మా, అతను రావడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. అందుకేగా నేను విజయవాడ వెళ్తున్నది. వెళ్ళానమ్మా? వెళ్ళిరా అన్నయ్య. నేను వెళ్ళానంటే నువ్వు సంతోషంగా ఉండాలి. మరి వెళ్ళి భోంచే. అలాగే అన్నయ్య. అలాగంటే కాదు, నువ్వు వెళ్ళి భోంచేయాలి. వెళ్ళు వెళ్ళు. ఎప్పుడు పిచ్చిదల్లా ఉన్నావు తల్లి నువ్వు. ఇదిగో, నేను రఘుబాబుని తీసుకొచ్చే వరకు నువ్వు భోంచేస్తూనే ఉండాలి. ఓ వస్తానమ్మా. సార్, సార్ ఎవరు మీరు? నేను సార్ ఎర్రంగతి బొమ్మ కాసోదార్, పేరు శంకరం సార్. ఎర్రంగతి బొమ్మకు వస్తారా? అవును సార్. కూర్చోండి. పర్వాలేదు సార్. కూర్చోమని చెప్తున్నా. పర్వాలేదని చెప్తున్నాను సార్. కూర్చోమంటుంటే సార్, చిన్న సంగతి సార్, మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి సార్, నాకు భయం వేసుకుంటుంది. అసలు మీరు వచ్చిన పని ఏమిటి? అదా సార్, అదే మీరు జైల్లో పెట్టారే రఘుని ఆసామి. ఎవరు? 3 మాసాలు శిక్ష చేశారు. ఆదోంగడేనా? అతనే సార్. అయితే చాలా మంచోడు సార్. ఏదో పొరపాటు జరిగిపోయింది సార్. ఇక బుద్ధిగా ఉంటాడు సార్. సార్, మీరు దయచేసి అతన్ని విడిచిపెట్టండి. చిన్నగా మా ఊరు తీసుకువెళ్ళి గదులు పెట్టి తాళం వేస్తాను.
బయటకు రానివ్వండి సార్. మీకు ఆ ఖర్చు తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. అలాగా 2, 3, 40. సార్ చిన్న సంగ సార్, మీకు కావాలంటే నన్ను జైల్లో పెట్టండి, అతన్ని విడిచిపెట్టండి. మా లక్ష్మి ఎంతో సంతోషిస్తుంది, నాకు ఆ మనశ్శాంతి ఉంటుంది, మీకు ఆ పుణ్యం ఉంటుంది. మీకు గడ్డం పట్టుకుంటాను, వాళ్ళు పట్టుకుంటారు సార్. ఈ క్రాక్ బయటికి అదేమిటి సార్ మిమ్మల్ని బ్రతిమలుతుంటుంది క్రాక? సార్ నాకు మా ఊళ్ళో ఎంత పేరుందో తెలుసా సార్? రే శంకరం, ఉంగరాల జుట్టు జాగ్రత్తగా గ్యాప్ గుంచుకో. అడుగు వస్తున్నాడు. జై మా రఘుబాబుకి జై. నన్ను మీరేమన్నా అనుకుంటున్నారు? రఘుబాబు కాదు కాదు, చంపేసేవయ్యా. ఇచ్చిన దండ నాకు ఇచ్చి. శాంతించవయ్యా. ఎవడో నువ్వు? రఘు. రఘు? రఘునా? అవును. జై రఘుబాబుకి జై. ఏమిటో ఈ గొడవంతాను? నాకు తెలుసు. ఏం తెలుసు? లక్ష్మి నా చెల్లెలు, నువ్వు లక్ష్మి భర్త. రఘు నేను నీ బామర్ది. నేను ఆహ్వానించడానికి వచ్చాను, ఆహ్వానం అంతే. రా పోదాం. హలో గన్ బౌట్ వస్తున్నారా? బ్లేడ్ మన రగ్గు తెలుసుకుంటే ఆడి పింగు కంగు. రా బావా, ఊరికి పోదాం. వద్దు వాలుతుంటే ఇప్పుడు ఎక్కడికి బావా వెళ్తాం? ఈ పూట ఏదైనా సత్రంలో పడుకుని రేపు పొద్దున వెళ్తాంగా. భలే భలేగా ముస్తాబయ్యవే. అవును గాని బావా, నువ్వు భలే పని చేసావే. నేనేం చేశాను? ఏం చేసావా చెప్పనా? చెప్పు. ఏం లేదు, చెప్పకుండా వచ్చేసావు అంతే. ఓహో అదే. ఏం చేయను బావా, ఏనుగంతేసి దోమలు కుట్టి చంపిని అంటే నమ్ము. కంటి మీద కునుకు పడితే ఒట్టు, పక్కన నువ్వు చూస్తే గుర్రు పెట్టి నిద్రపోతుంటివి. సరే పాపం నిన్ను లేపడం ఎందుకని గప్చిప్గా వచ్చేసానంతే. అంతే అంతే, గప్చుప్గా వచ్చేసావు మనీ బాక్స్ పట్టుకుని. మనీ బాక్స్? అదేం లేదు, నా జోబు నుంచి పడిపోయి ఉంటుంది, అది ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని నీ జేబులో జాతి పెట్టుంటావు అంతే. కానీ బావోయ్, అందులో సగం ఉంది, సగం నా బొడ్లో జాతి పెట్టుకున్నాను, దాచుకున్నాను. మళ్ళీ ఆ కాస్త నీ దగ్గర ఎందుకయ్యా? ఏది ఇలా నీకే ఇస్తాను, కానీ మా ఊరు వచ్చిన తర్వాత ఇస్తాను. వస్తా, ఈ హడావుడంతా అందుకేగా. ఏది ఇలా ఇవ్వు. ముందు మా ఊరు వస్తే ఇవ్వన్నమాట. అయితే నేను రానుపో. ఇదిగో బాబా, ముక్కు చివరు ఉండదు కోపం. ఇంతే కాదు, మా ఊర్రా ఇంకా కావాల్సిన డబ్బిస్తాను. ఏమిటి బాబా కంగారు? కారు అని? కారు రైలు మీద వెళ్ళిపోదాం. సరే సరే, రైలుకి వెళ్దాం. మరి కదులు. అరే ఆగవయ్యా, వెళ్ళక అత్తారింటికి వెళ్తుంటే కొంచెం షోక్గా తయారు కావద్దు.
మరి లెగవయ్యా దేవుడా. ఉండవయ్యా మగడా, మంచి చెక్కును చూడొద్దు. శకును దాన్ని కూడా రమ్మన్నావేంటి? ఓ హలో భామా. బామా బామా మోసం చేసావా? నన్ను గనక అలా చేశావు, నేనే లక్ష్మి అయితే అలా